జిల్లాలో యువతను ప్రోత్సహించడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారని, క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు కేసీఆర్ కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. బుధవారం చందుర్తి మండలంలోని కేసీఆర్ కప్ టోర్నమెంట్ ఫైనల్లో మూడాపల్లి జోగాపూర్ జట్టు తలబడగా మూడాపల్లి జట్టు విజేతగా నిలిచింది. గెలిచిన టీంకు 50,000 నగదు బహుమతి, రన్నరప్గా జోగాపూర్ జట్టుకు 20,000 బహుమతి చెల్మడ చేతుల మీదుగా అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్లో మధుకు 50,000 నగదు బహుమతి అందజేశారు. అలాగే 2 జట్ల క్రీడాకారులకు మెడల్స్ను అందజేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పెట్టిన బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా యువతను భాగస్వామ్యం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ టోర్నీని చేపట్టినట్టు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతను ప్రోత్సహించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడు ముందుంటారని తెలిపారు. యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని తెలిపారు. గెలుపు ఓటములు సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని తెలిపారు. ఈ టోర్నీని విజయవంతంగా ముగించిన మండల నాయకులకు, టోర్నమెంట్ నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య, స్థానిక సర్పంచ్ చిలుక మల్లీశ్వరి, అంజుబాబు, నర్సింగాపూర్ సర్పంచ్ మారాటి మల్లిక్, నాయకులు తిప్పని శ్రీనివాస్, ఏనుగుల శ్రీనివాస్, బైరగోని రమేష్, దారం బల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మధు పటేల్ నెక్స్ట్ బెస్ట్ తర్వాత మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఫోటో మన కంపెనీకి మినీ స్టేడియం కట్టండి. తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ మ్యాచ్లు నిర్వహించే ఆలోచన మాకుంది. అది దైవ నిర్ణయం. మేము సహకరించే మీ అందరి ప్రతిభను కూడా ముందరు తీసుకోవాలి. సక్సెస్ కావాలంటే ఏంది? ఫస్ట్ సంకల్పం ఉండాలి, ఓ లక్ష్యం ఉండాలి. నేను చేస్తాను, దృఢమైన సంకల్పం ఉండాలి. దానికి సాధన చేయాలి. సాధన చేసి ఉట్టిగా కళ్ళు మూసుకొని నేను మంచి పెద్ద ప్లేయర్ అయితే నేను కూడా అనుకుంటా సచిన్ టెండూల్కర్ కావాలి, విరాట్ కోహ్లీ కావాలి. అయితేనా మీ అంత ప్లేయర్ కూడా కాలేనాడు. మా ఏజ్ అయిపోయింది, ఏర్పారైంది. బ్యాటరీ కొడతాలంటే మీరు మెల్లగా వేస్తే మా బాల్ తగులుతుంది. ఎంత తప్పితే మీ ఒరిజినల్ స్పీడ్ వేస్తే మాకు బాల్ కూడా తగలదు. అందుకని మీ వయసులో ఉంటే దీనిలో 2 ఉన్నాయి. ఒకటి, క్రీడలలో శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. లైఫ్లో ఒక ప్లానింగ్. ఒక బౌలర్ స్పిన్నర్ వస్తే స్పిన్ ఎట్లా ఆడాలి, లేదంటే ఫాస్ట్ బౌలర్ వస్తే ఎట్లా ఆడాలి, ఎట్లా రియాక్ట్ కావాలి, టైమింగ్ ఏంది, ఎంత స్పీడ్లో కావాలనేది మీ అందరికీ కూడా తెలుసు. దీనికోసం మన ప్రాక్టికల్ లైఫ్లో కూడా మెదడుకు ఒక సాధన, మన ఆలోచన విధానానికి ఒక సాధన, ఇవన్నిటి ద్వారా అవుతుంది. ఒక డంబుల్ తీసుకొని బైసెప్ చేస్తే మీకు కన్నా కనిపిస్తుంది, ట్రైప్స్ చేస్తే ఇంకొక దాన్ని కనిపిస్తుంది. ఏ పార్ట్కు ఆ పార్ట్ సాధన చేస్తేనే ఆ పార్ట్లో స్ట్రెంత్ అయితే మీ అందరికీ కూడా తెలుసు. అందుకని మైండ్ సాఫ్ ఉండాలి. మనం చేసే చర్యలలో నార్మల్ లైఫ్లో కూడా ఆలోచన విధానం పెంపొందిస్తుంది ఈ క్రీడల ద్వారా అని సంపూర్ణంగా నమ్ముతాం. అందుకని యువకులందరూ కూడా వేరే ఆకర్షణ ఉంటుంది, మందు తాగడానికి ఆకర్షణ ఉంటుంది, బనాయిస్తాం అమ్మాయిలని ఆకర్షణ ఉంటుంది, లేదంటే ఇంకా డ్రగ్స్ పోదని ఆకర్షణ ఉంటుంది. ఉండదని నేను కాదు, ఆకర్షణతో వచ్చేదంటే జీవితము తాత్కాలిక ఆనందం. చిరస్థాయిగా ఉండే ఆరోగ్యము, ఆనందం అనేది క్రీడలలో దీనికి కులాలు, మతాలు అనే ఏం భావన లేకుండా ఒక క్రీడా స్ఫూర్తితో ముందట్టుకు పోవాలి. యువకులందరూ కూడా ఈ దిశలో, ఈ డైరెక్షన్ నడవాలి అని ఆకర్షించే గౌరవ కేటీఆర్ గారు ఇవాళ క్రీడ అంటే గ్రామీణ ప్రాంతాల్లో మీ ప్రతిభను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో కూడా ఒక ఎంపీటీసీ వైజ్గా ఆ టీములు తయారు చేసి ఇలా ఈ కార్యరూపణ చేసినారు. ఇలా మీరందరూ కూడా ఒక మంచి, ఎంత ఎండ ఉన్నా కూడా ఆడి ఇలా మీరు గెలిచిందంటే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి దీన్ని ఆర్గనైజ్ చేసిన సోదరులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరేనా మెయిన్గా అందరు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే
ఆడుడు ఒక భాగం అయితే ఆడకుండా వెనుక ఉండి దీన్ని చేసి కూడా చాలా కష్టమైన సాధన. అందుకని వారందరికీ కూడా మరి వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి కంగ్రాలని చెప్పుకుంటూ ఒకటే మీ అందరికీ చెప్పదలుచుకుందాం. ఈ మనది 5 మండలాలు, టౌన్ 6, 12 టీంలు పోతున్నాయి. 7కి సిరిసిల్ల పోతున్నాయి. అట్లనే ఇంకొక అంటే 12 మండలం అంటే 24 ప్లస్ సిరిసిల్ల వేములవాడ కలిపితే ఇంకో 4 టీంలు 28 టీంలు ఆడుతున్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఏ టీమైనా ఆ జిల్లా ఛాంపియన్షిప్ గెలిస్తే వాళ్ళకి 2 లక్షలు రన్నరప్ లక్షిస్తారు. గెలిచిన టీంకు నా తరఫున 1 లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానని ఈ సభగా మీ అందరూ కూడా ప్రోత్సాహపరంగా ఉండాలి. మా నియోజకవర్గం టీమే గెలవాలని భగవంతుని కూడా ప్రార్థిస్తూ మరి మీరు ఆ స్ఫూర్తితో ముందటికి పోయి ఇక్కడికే తాత్కాలిక సంతోషం కాకుండా ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ వచ్చింది, ఇంకా ముందట పోతే ఇంకా అన్ని మండలాల టీంలు వస్తాయి. ఎవరి ప్రతిభ వాళ్ళకు ఉంటుంది. మీలక విన్నర్ రన్నర్ అప్స్ అందరు కలిసి అక్కడ ఆడతారు. అక్కడ గెలవండి, మిగిలింది నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను.